హాయ్ అందరికీ. క్రోమాటూన్‌లో పీఎన్‌జీస్ నుండి కొత్త క్యారెక్టర్లు ఎలా చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. అది ఏంటి అంటే పీఎన్‌జీస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇస్పీ పాయింట్ అని ఉంటుంది. ఇప్పుడు చూపించిన కదా దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయగానే ప్లస్ సింబల్ వచ్చింది కదా, ప్లస్ సింబల్ కాడ క్లిక్ చేయగానే మనకి కెమెరా సింబల్ వస్తుంది. అది నొక్కగానే ఫొటోస్ వస్తాయి. అందుకే నేను అడ్డు పెట్టాను ఫొటోస్ వస్తుందని. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న పీఎన్జీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం డ్రెస్ చేంజ్ చేయొచ్చు, వాళ్ళకి కొంచెం కాస్ట్యూమ్స్ పెంచవచ్చు, వాళ్ళకి మేకప్ చేంజ్ చేయడానికి అన్నింటికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ప్రెగ్నెంట్ లేడీని తీసుకున్నాము, కానీ ఆమెకి ప్రెగ్నెంట్ కూడా మనం ఇట్లా ప్రెగ్నెంట్ పెట్టవచ్చు లేదా తీయవచ్చు, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే ఇప్పుడు కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ బ్లాక్ కలర్లో రౌండ్గా ఉంది కదా, అక్కడైనా పర్లేదు, బ్లాక్ కలర్ బాక్స్ క్లిక్ చేసినా కానీ కలర్ వస్తుంది. ఇప్పుడు మా ఐబ్రోస్ చేంజ్ చేద్దాం మనమైతే ఫస్ట్. చూడండి, మీరైతే బోర్గా అనిపిస్తే కొంచెం స్కిప్ చేసుకోండి, లేదా మంచిగా అర్థం కావాలి అంటే మాత్రం స్కిప్ చేయకండి. కాస్త ఏమి అనుకోకండి, ఇక్కడ వర్షం చాలా ఉంది, డిస్టర్బెన్స్ కూడా చాలా బాగుంది, అందుకని నేను మ్యూజిక్ పెట్టి మీకు వాయిస్ చెప్తున్నాను. చూడండి, తన ఐ షాడో కూడా చాలా పెంచాను. ఐ కాంటాక్ట్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రాంగ్ అనిపిస్తే మాత్రం పైన కార్నర్లో లెఫ్ట్ సైడ్ ఒకటి సింబల్ ఉంది చూడండి, యూటర్న్ సింబల్ లాగా, దాన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తేనేమో మన మిస్టేక్స్ పోతాయి. ఒకవేళ మనకి మళ్ళీ పోయింది రావాలి అంటేనేమో రైట్ సైడ్ క్లిక్ చేయాలి. ఇవన్నీ పర్మిషన్స్ అడుగుతుంది బ్లూ కలర్లో. ఓకే ఓకే అని ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఇక అది అడిగినప్పుడల్లా ఓకే అని ట్యాప్ చేయండి. ఇక ఈ విధంగా చేసిన తర్వాత తనకి మనం ఇప్పుడు జుట్టు అనేది చేంజ్ చేయాలి కాబట్టి, అలా పోనీ టైల్ ఉండకూడదు కాబట్టి, తనకి జుట్టు అల్లాలి కాబట్టి, అంటే మనం వేరే క్యారెక్టర్ చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయికి జుట్టు అనేది అల్లుతాం అన్నట్టు. ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది కదా, అది సైజ్ పెంచాలండి. ఇక్కడ మైనస్ సింబల్ 10.01 ఇంచులు అది పైనది పెంచితే ఏమో అది సైజ్ పెరుగుతుంది, కిందదేమో థిక్నెస్ అని. ఇప్పుడు చూడండి, తనకి హెయిర్ అనేది నేను జడ వేస్తున్నా అన్నమాట. తనకి బ్లాక్ కలర్లో పెట్టేసి జడ వేయడానికి చూస్తున్నాం. ఇక అలా చేసిన తర్వాత ఐబ్రోస్, జుట్టు అన్నీ బ్లాక్ కలర్, మనకు బ్లాక్ కలర్తో ఏదైతే అవసరం ఉంటుందో అలా చేస్తున్నాను అన్నమాట. మీరు మీ ఇష్టం, తర్వాత చేంజ్ చేసుకోవాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమాకు అన్నీ చేంజ్ చేద్దాం, డ్రెస్ కలర్ అన్నీ చేంజ్ చేసేద్దాం. డ్రెస్ అంటే ఉంచుదాం ఇదే. నెక్స్ట్ మీకు అర్థమయ్యి వేరే వీడియో కావాలి అని అంటే నేను వేరే వీడియోలో తినకే సారీ కట్టడం అలాంటివి చేద్దాం. చూడండి, ఈమెకి నేను జడ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసేసి మనం తర్వాత ఎలా అవుతుందనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఎలా అంటే తనకి ఇప్పుడు మనం ఎరైజ్ అండి, ఇక్కడ కింద బ్రష్ సింబల్ ఉండే కదా, దానిపైన క్లిక్ చేయగానే ఎరైజర్, బ్రష్, బ్లర్, బకెట్ అన్నీ చూపిస్తుంది కదా, మనకి ఏది కావాలంటే అది. మనం బ్రష్ సింబల్పై క్లిక్ చేసి మళ్ళీ మనకి ఏదైనా కలర్ దాంట్లో ఉంటే దానిపైనే ట్యాప్ చేసి పట్టుకుంటే అది వెంటనే మనకు కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను డ్రెస్ పైన ట్యాప్ చేసి పట్టుకున్నాను, బ్రష్ సింబల్ ఓకే చేసుకొని డ్రెస్ పైన ట్యాప్ చేసి పట్టుకుంటే వెంటనే మనకు అదే కలర్ వస్తుంది. మనం అప్పుడు ఆ డ్రెస్ని వెంటనే మళ్ళీ వెళ్ళి వేరే దగ్గర కలర్లన్నీ సెలెక్ట్ చేసుకోవడం మనకు కష్టం కాబట్టి ఈ డ్రెస్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఆమె డ్రెస్ లెంత్ అనేది పెంచాము, ఎందుకంటే కొంచెం షార్ట్ అనిపించింది నాకు. తన ప్రెగ్నెన్సీ కూడా చూశారు కదా, ఆ ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ తీసేసి నార్మల్ క్యారెక్టర్ తన జడకి రబ్బర్ బ్యాండ్ పెట్టాను, కానీ డ్రెస్లోనే కలిసిపోయింది. తర్వాత వేరే చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఎలా అంటే చూడండి, కొంచెం స్టక్ అయింది ఎందుకో, వెయిట్ చేద్దాం ఒక నిమిషం. అది మళ్ళీ సెట్ చేసుకొని చూసేసి తనకి నెక్స్ట్ బ్యాంగిల్స్ పెట్టేద్దాం. బ్యాంగిల్స్ చూడండి, తన హ్యాండ్కి బ్యాంగిల్స్ అన్నట్టు అవి వీడియోలో బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది, కానీ మనం మళ్ళీ క్రోమాటూన్ యాప్లోకి వెళ్ళి దాంట్లో ఈ క్యారెక్టర్ ఇంపోర్ట్ చేసిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, తినకి ఇయర్ రింగ్సే లేవు ఇప్పటివరకు, మనం పెట్టేద్దాం. గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకొని, డ్రెస్సే గోల్డ్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్లో ఉంది కాబట్టి మనం తినకి ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టేద్దాం. చూసారు కదా, ఇక్కడైతే కొంచెం వర్షం ఉంది, అందువల్ల మీకు డిస్టర్బెన్స్ అయితే ఏమనుకోకండి.
రెండో ఇయర్ రింగ్ కూడా అయిపోయింది. ఇవి 2 ఇమేజెస్ ఎందుకు ఉన్నాయంటే, ఒకటి కళ్ళు తెరిచినప్పుడు, ఒకటి కళ్ళు మూసుకున్నప్పుడు. ఇప్పుడు కలర్ చేంజ్ చేసి ఇయర్ రింగ్లో చిన్న చిన్న డ్రాప్స్ పెడదాం, ఎందుకంటే ఇయర్ రింగ్స్కి లుకింగ్ బాగుంటుంది అని అనిపించింది. పెట్టేసి అయితే ట్రై చేద్దాం మనం ఎలా ఉంటుంది అనేది. బాగుంది కదా, అందుకనే పెట్టేసాను. తన లిప్ అనేది రెడ్ కలర్లో ఉంది, మనం పింక్ కలర్లోకి చేంజ్ చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు ఈ ఉన్న ఇమేజ్ కాస్త ఈ క్యారెక్టర్ కాస్త వేరే క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. ట్విన్ క్యారెక్టర్స్ పెట్టుకోవాలనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. లేకపోతే చిన్నప్పటి క్యారెక్టర్, పెద్దప్పటి క్యారెక్టర్ అలా చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు బ్లాక్ హెయిర్ ఉంది కదా, అది వైట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, రబ్బర్ బ్యాండ్ కూడా చేంజ్ చేశాను ఇందాక అన్నట్టు. ఇప్పుడు ముసలి వాళ్ళ క్యారెక్టర్ కావాలంటే ఏముంది, ఆ హెయిర్ని కాస్త వైట్ కలర్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ నెక్ దగ్గర లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి తీసేసి తనకి ఏదైనా నెక్లెస్ అనేది యాడ్ చేద్దాం. మ్యారీడ్ గర్ల్ కాబట్టి తనకి ఒక తాలిబొట్టు మరియు ఒక హారం అనేది సెట్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందో ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చూడండి, తనకైతే నేనైతే ఎరైజ్ చేసేసాను స్కిన్ కలర్. మీకు ఇందాక చెప్పాను కదా, బ్రష్ పైన క్లిక్ చేశాక మనకి ఏదైతే కలర్ కావాలనుకుంటామో దానిపైన ట్యాప్ చేస్తే వస్తుంది, లేదంటే కలర్ ఆప్షన్లోకి వెళ్ళి పెట్టాలి. చూడండి, నేనైతే ఇప్పుడు తినకి నెక్లెస్ పెడుతున్నాను ఈ క్యారెక్టర్కి. ఈ క్యారెక్టర్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆ నెక్లెస్, ఆ డ్రెస్ అన్ని కలర్లు సేమ్ అవుతున్నాయి, అందుకే డ్రెస్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేయాలంటే అక్కడ బకెట్ సింబల్, ఇందాక బ్రష్ సింబల్ పైన క్లిక్ చేయగానే బకెట్ సింబల్ వచ్చింది కదా, అది ఏంటంటే మొత్తం మనకి ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటామో అది మొత్తం ఒక బాడీ షేప్ మొత్తం ఫిల్ అయిపోతుంది. మనం ఫిల్ కాని దగ్గర మనం బ్రష్తో కాస్త ఫిల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, అది ఎల్లో కలర్ది ఉన్నది కాస్త వైలెట్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు బాగుంది కదా. ఇప్పుడైతే గోల్డ్ కలర్ ఏవైనా కానీ సెట్ అవుతాయి. నేను చెప్పాను కదా, దానిపైన ట్యాప్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం తాళి కూడా వేస్తున్నాం తినకి. చూడండి ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. చూసారు కదా మీరే. తనకి బొట్టు అనేది యాడ్ చేద్దాం, వేరే కలర్ పెట్టేద్దాం. ఆల్రెడీ రెడ్ ఉంది కానీ మనం కింద కుంకుమ అనేది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ ఆ ఇమేజ్లో ఎలా పైన హెడ్లో ఎలా ఉందో కింద కూడా అలా పెడితే కొంచెం బాగుంటుంది, లేదా కదిలినట్టే కనిపిస్తుంది అంతే. అంతకు మించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎలా చేస్తున్నారు కొత్త క్యారెక్టర్స్ అది ఇది అని అడుగుతున్నారు. ఇది నాకు ఎవరు చెప్పలేదు, నేను ఏదో అలా ట్రై చేశాను, వచ్చింది. అది మీకు కూడా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత అక్కడ సేవ్ అని ఉంది కదా, అక్కడ సేవ్ పైన కొట్టగానే ఇవి 2 పర్మిషన్లు ఇచ్చాక ఇక్కడ ఇది పిఎన్జీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. మనం నార్మల్గా కూడా మన ఫొటోస్ అనేవి ఎడిటింగ్ చేసుకోవచ్చు, దాంట్లో పెద్ద రిస్క్ ఏం లేదు. ఎందుకంటే మన కొన్ని ఫొటోస్లల్లో మన బొట్టు సరిగా పడకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్లో మనం చేసుకోవచ్చు, ఈజీగా మనం బొట్టు యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా మిస్టేక్స్, ఐబ్రోస్ తక్కువ ఉండడం అట్లాంటివి కూడా చిన్న చిన్న డ్రా చేస్తూ పెట్టుకోవచ్చు. కానీ దీనికి యూజ్ అయినంతగా దానికి కాకపోవచ్చు, అవ్వచ్చు. కానీ కొన్ని మిస్టేక్స్కి మాత్రం మన ఫొటోస్ ఎడిటింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇది ఏంటి అంటే కొంచెం టైం తీసుకుంటుంది పిఎన్జీ డౌన్లోడ్ కావడానికి. దీన్ని డౌన్లోడ్ అయ్యాక మనం ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం క్రోమా టూన్లో కొత్త క్యారెక్టర్ అనేది యాడ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరే చూడండి ఎలా యూజ్ అవుతుంది అనేది. చూస్తున్నారు కదా, ఇది మాత్రం చాలా టైం తీసుకుంటుంది, ఎందుకో నాకు కూడా తెలీదు. ఇలా టైం తీసుకుంటుంది కానీ చాలా బాగా అనిపిస్తుంది మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. ఏదో కొత్త క్యారెక్టర్ వచ్చినట్టు, మనమే ఏదో కొత్తగా సృష్టించినట్టుగా అనిపిస్తుంది. ఇక ఇది డౌన్లోడ్ అయినాక వెంటనే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత క్రోమా టూన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఇట్లాంటి వీడియోస్ చేయను, ఎందుకంటే నేను కూడా స్టోరీసే చేస్తాను. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చాలామంది అడిగారు పాపం, కానీ చాలా రోజులు అవుతుంది కానీ నాకు వీలు కాలేదు. చూడండి అక్కడ గీత ఉంది కదా, దాని రైట్ సైడ్ అనాలి. అన్న తర్వాత సేవ్ కొట్టేస్తే అయిపోతుంది. తర్వాత ఆ ఇమేజ్ అనేది మనకు యాడ్ అవుతుంది. మనం క్రోమా టూన్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవాలి.